హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే హ్యాపీగా ఉన్నాం. ఈరోజు వీడియో ఏంటి అని అంటే క్యాష్ బాబు రికవరీ అయ్యాడు ఫ్రెండ్స్. ఎలా అంటే 3 డేస్ నుంచి కూడా వాడు ఏమీ తినలేదు. అంటే వెళ్తున్నాడు బావుల దగ్గరికి, వెనక్కి వచ్చేస్తున్నాడు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఈ 3 పూట్ల కూడా అసలు వాడు ఏమీ తినకుండా అలానే ఉండేవాడు. మాకు చాలా బాధ అనిపించింది. ఏం చేయాలి అనుకుంటున్నాం. హాస్పిటల్కి తీసుకెళ్దామంటే సహకరించడు. ఎందుకంటే వాడికి హాస్పిటల్ తెలుసు, తీసుకెళ్లే దారి ఏంటని తెలిసి రాడు. దిగిపోతూ ఉంటాడు బండి. అందుకని ఏం చేసామంటే డాక్టర్కి కాల్ చేశాం. డాక్టర్కి కాల్ చేస్తే డాక్టర్ ఏం చేశారంటే మెడిసిన్ అది రాసిస్తే అది తీసుకొచ్చి ఈవినింగ్ వేసాం. అది వేయటం వల్ల ఏమవుతుందంటే వాడు కొంచెము ఆ లోపల ఉన్నటువంటి సిక్నెస్ తగ్గి యాక్టివ్ అయ్యి మా నాన్నగారితో పాటు బయటకు వాకింగ్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వచ్చి ఒక 1 అవర్ అట్లా అట్లా తిరిగి పైకి కిందకి తిరిగిన తర్వాత బౌల్ తీసుకొచ్చి నా ముందు ఇలా గిరాటేశాడు. ఏంటి కాష్ బాబు, ఆకలిస్తుందా నాన్న అని వెంటనే నేను వాడికి ఫస్ట్ ఎగ్ రైస్ పెట్టి తర్వాత కర్డ్ రైస్ పెట్టాను అనమాట. తిన్నాడు. కంప్లీట్గా ధన్ లాడించేశాడు. 3 డేస్ నుంచి ఆ విధంగా తినటం నేను చూడలేదు ఫ్రెండ్స్. అది చూసిన వెంటనే నా మనసు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది. ఎందుకంటే వాడికి తెలియని తనం ఏమైందో తెలియదు. మగవాడు చెప్పలేని తనము. అలా బాధపడుతూ ఉంటే మనకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. అట్లా నాకు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఆ 3 డేస్. బట్ ఇప్పుడు వాడు రికవరీ అయిన తర్వాత వాడిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మూగజీవుల్ని మనం ఎంతో ప్రేమగా చూసుకుంటే కానీ అవి ఆరోగ్యంగా ఉండవు. అందువల్ల మనం ఎప్పుడూ కూడా కాన్సన్ట్రేషన్గా ఏం చేసినా కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. ఇదండి ఈరోజు వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. థ్యాంక్ యూ.